హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. కార్తీక పురాణంలో రోజుకు ఒక్కొక్క అధ్యాయము మనం చదువుకుంటా ఉంటున్నాం కదా. కార్తీక పురాణం చదివినను వినినను కూడా పుణ్యఫలం అనేది మనకు వస్తుంది. కార్తీక మాసం యొక్క మహత్యం, కార్తీక మాసంలో ఎందుకు ఇంత మహత్యం ఉంది, పూజలు ఎందుకు చేయాలి, దీపం ఎందుకు పెట్టాలి, ఇవన్నీ అయితే గనక ఈ కథల్లో అయితే గనక ఉన్నాయి. ఈ రోజు మనం 7వ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. 7వ అధ్యాయంగా శివకేశవార్చన విధులు, దీని గురించి అయితే ఉంది. వశిష్ఠులు వారు జనకునికి ఇంకను ఇట్లు బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉన్నను. తులసీ దళంతో గాని బిల్వ పత్రాలతో గాని సహస్రనామ పూజను చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం ఇంత అంతా కాదు. అటులని బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపములు పోవును. ఈ విధంగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైన చేసేలా వారికి పాపం నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయంలో వెళ్లి భక్తులతో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధం చేసినంత ఫలము దక్కుటియే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును గాని విష్ణువాలయమునందు గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరుల దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసు ఎగిరిపోయినట్లే కోటి పాపములను పటాపంచలై పోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోటి వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారంతో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా పువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను. దీనినే నందా దీపం అందరు. ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యం మొసగెదరు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామునకు ప్రతినిత్యము గంధం పఠించి తులసీదళంతో పూజించవలను. ఏ మనుజుడు ధనబలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం 4 రోజులు పూజ చేయని వారు ఒక్క సోమవారం అయినను చేసి శివకేశములు పూజించును మాస ఫలం కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపమని చెప్పెను. నమశివాభ్యం నవయవ్వనాభ్యం పరస్పరాశ్లిష్ట వపుర్దాభ్యం నాగేంద్ర కన్యా వృషాకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యం. 7వ అధ్యాయం 7వ రోజు పారాయణం సమాప్తము. ఈ 7వ రోజు అధ్యాయంలో మనం ఏ పువ్వులతోనూ అలాగే వేటితో పూజ చేస్తే మనకి ఎటువంటి ఫలం కలుగుతుందో చెప్పారు. మనం అదైతే గనక చదివాం. ఈ పూజలు ఏవి చెయ్యలేని వాళ్ళు, మేము ఉదయం సాయంత్రం దీపం పెట్టలేము, కొంతమందికి పరిస్థితి బాగోక, కొంతమందికి ఆరోగ్యం ఉన్న వాళ్ళు రోజు మీరు పొద్దున్న సాయంత్రం కూడా మీ దగ్గరలో ఉన్న శివాలయం గాని విష్ణువాలయం గాని దేవాలయంకి వెళ్ళి దేవుణ్ణి స్మరించినా కూడా మనకు రోజు పూజ చేసినంత ఫలితం అయితే కలుగుతుందని చెప్తున్నారనమాట. ఈ 7వ అధ్యాయం సమాప్తము. ఓం నమ శివాయ.